మనకు టైం తక్కువ ఉంది రామ్మోహన్ గారు ముఖ్యంగా ఫైనల్గా చెప్పండి. టీడీపీలో కొంచెం ఆధిపత్య పోరుంది, అందుకే ఈ ఎమ్మెల్యేల వ్యవహారాలు ఇవన్నీ బయటకు రావడానికి ఆ పార్టీ వాళ్ళే కొంత స్పై చేస్తున్నారనే విధంగా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా దగ్గుబాటి ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో పరిటాల శ్రీరామ్ ఉన్నాడనే కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. సార్ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం రైట్ రామ్మోహన్ గారిని మాట్లాడండి. టైం తక్కువ ఉంది రమేష్ గారు. సబ్మిషన్ సార్ విజయ్ గారు, ఒక్క నిమిషం రామ్మోహన్ గారు. ఇప్పుడు మొన్న మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎంతసేపు కూడా ఈ పెరోల్ ఇచ్చింది ఎవరో చెప్పండి, ఆ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పండి అంటే మీరు అవే అడుగుతారు తప్ప ఆ అసలు వెనకాల ఏం జరిగిందో దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయరేంటి అని చెప్పి విలేకరులు అడుగుతుంది ఆవిడ. నిన్న చూస్తే పెరోల్కి జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేసినా సరే సెప్టెంబర్ అది మొన్న 16వ తారీఖున ఆగస్టు 16న రిజెక్ట్ చేస్తే 30వ తారీఖున అతను పెరోల్ వచ్చేసింది. దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రమేష్ గారు టైం తక్కువ ఉంది, ఆయన ఫైనల్ గా చెప్పేనివ్వండి. అనిత గారు, రామ్మోహన్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి. తీసుకుంటారా వీళ్ళు? రమేష్ గారు ఒక నిమిషం. రమేష్ గారు ఎత్తారు కానీ అదే విషయం చెప్తాను. దళిత మనకు హోంమంత్రి గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడి చూసినాం కదా మనం. ఆమె గురించి నేనేమంటున్నానంటే ఏదైనా సరే దారి మీద కూర్చు కాలాహే, ఖచ్చితంగా ఏదో జరుగుతున్నది. రెండోది ఏంటంటే సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి కదా విజయ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 సార్లు హెచ్చరించారు. 3 అయిపోయినాయి. సామం దానం భేదం అయిపోయింది, ఇక దండోపాయం మిగిలింది. నేను సురేంద్రనాథ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసింది, దాన్ని ముఖ్యమంత్రి కదా ఆయన, ఇక దండోపాయమే ఉండాలి. వన్ టైం ఎమ్మెల్యే కాదు, ఈ సగంలో ఎమ్మెల్యేగా పోవాలంటున్నాడు. కేసు రిజిస్టర్ కాగానే వాళ్ళు సస్పెండ్ చేయండి, నష్టం ఉంది. మన ఉప ఎన్నికలు వస్తాయి, మంచి పేరు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారికి మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు వస్తుంది అంటున్నాడు. ఒకటి. రెండోది దొంగ చీకటి ఒకటైంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ మీరు అన్నది ఒకటేమో ఆధిపత్య పోరు పార్టీలోని, రెండోది ఏమైందంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, చాలా మంది గతంలో వైసీపీ నుండి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెత్తనం ఎక్కువైనప్పుడు టీడీపీలో లోకలు ఉంటాయి. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ అన్నారు, కానీ ఇంటిలోని పోరు ఉన్నది. ఇంటిలోని పోరు ఎట్లా సమస్య చేయగలుగుతారని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుడు చేస్తుండొచ్చు. కానీ ఇప్పటికీ లేస్తే మనిషిని కాదు 3 సార్లు అంటే లాభం లేదు. లేవాలే, మనిషిగా నిరూపించుకోండి, సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా చేసుకోండి, సామ దాన భేద దండోపాయం ఉపయోగించుకోండి. ఒక ఇద్దరు ఎమ్మెల్యేని బయటకు పంపండి, ఎందుకు సెటర్ అయ్యాడు గారు చెప్తానే, అందుకే అది కావాలని అంటున్నాను. వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీ సీఎం